క్రికెట్‌కు నమస్కారం. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ పుష్కలంగా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరిస్తున్నాను. 108వ రోజుకు స్వాగతం. 108 అనేది కేవలం ఈరోజు సిరీస్‌లోనే కాకుండా ఆధ్యాత్మికంగా చాలా చాలా పవర్‌ఫుల్ నంబర్ అది. చాలా గొప్ప సంఖ్య అది. అలాంటి సంఖ్య రోజున అమ్మవారి పండుగ రావడం అనేది నిజంగా చాలా యాదృచ్ఛికం. 107 రోజుల ముందు ఇలా 108వ రోజు అమ్మవారి పండుగ వస్తదని నేను ఎప్పుడూ అనుకోలేదు. అది అలా జరిగింది. సో, ఈ రోజున ఒక కొత్త ఒరవడి స్టార్ట్ చేస్తున్నాను. ఈ యొక్క ఆహ్, మ ఎ ఇబ్బి ఈ వన్ లైనర్స్‌కి సంబంధించి. ఇప్పటిదాకా 107 రోజులుగా మీరు క్వెషన్ మరియు ఆన్సర్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ యొక్క సిరీస్‌లో నేను మీకు ఇచ్చే ఒక కొత్త విషయం ఏంటంటే, ఆ క్వెషన్‌కి సంబంధించి ఆన్సర్‌కి మీరు చూస్తారు కదా! అలా వదిలేయకుండా దానికి సంబంధించి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయా? అవి నేను మీకు అందివ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీరు కుదిరితే ఒక పెన్ ప్లస్ పేపర్ పెట్టుకొని వాటిని నోట్ చేసుకునే విధంగా మీరు ప్రయత్నించండి. సో, దాని ద్వారా ఏమైతుందంటే మీకు ఒక క్వెషన్‌కి, ఒక క్వెషన్‌కి మధ్య లింక్ ఏర్పడుతుంది. అండ్ ఆ క్వెషన్ మీరు అగైన్ ఇంకోసారి మర్చిపోకుండా ఉండే విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో, ఈజీగా గుర్తుండే విధంగా ఉంటుందనమాట. అది నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా. కుదిరితే పాటించడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఈ రోజు నుంచి మహాభారతం స్టార్ట్ అవుతుంది. మహాభారతం అనేది రామాయణం అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రామాయణం ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో మహాభారతం కూడా అంత అంత చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ బట్ రామాయణంతో పోల్చుకుంటే చాలా చాలా పెద్దది మహాభారతం. 18 పర్వాలున్నాయి. అండ్ ఇందులో నేను పాత్రలు అనే టాపిక్ తీసుకొని అందులో మొదటి భాగంగా ఈరోజు ఈరోజు ఒక 40 క్వెషన్స్‌ని నేను మీకు అందిస్తున్నాను. ఆ 40 క్వెషన్స్‌కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్‌ని నేను మీకు ఇస్తూ ఉంటాను. సో, కుదిరితే మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్. సో, ఇప్పటిదాకా రామాయణం పూర్తయింది. రామాయణంలో కూడా నేను కేవలం క్వెషన్, ఆన్సర్ మాత్రమే ఇచ్చాను. అండ్ ఇలా మహాభారతంలో మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకిస్తాను. అండ్ కుదిరితే ఫ్యూచర్ వీడియోస్‌లో రామాయణం గురించి కూడా అలా ఎక్స్‌ప్లనేషన్ అది మీకు ఉంటుంది. అండ్ భాగవతం గాని, హిందూ పురాణాస్ కానీ సో, ఇవి రెండిటికి సంబంధించిన వీడియోస్ మీకు రాబోతున్నాయి. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ క్వెషన్. మహాభారతాన్ని రచించిన మహర్షి ఎవరు? ఆన్సర్ వేదవ్యాసుడు. మనకు వేదవ్యాసుడికి సంబంధించిన ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆయనకు మరొక పేరుంది. ఆ పేరేంటంటే కృష్ణ ద్వైపాయుడు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈయన వేదాలని విభజించడం మాత్రమే కాకుండా మహాభారతంతో పాటుగా అష్టాదశ పురాణాలని ఆయన రచించినట్లుగా మనకు కొన్ని కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. ఓకే. ఇది సెకండ్ పాయింట్. మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆయన వైశంపాయనుడు అనే వ్యక్తి వేదవ్యాసుడి యొక్క శిష్యుడు. ఆయన ద్వారా మహాభారతాన్ని, ఆయన రచించిన అన్ని గ్రంథాల్ని మానవ లోకానికి ఆయన అందజేశారు. తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ఈయన సప్త చిరజీ చిరంజీవులలో ఆయన ఒకరు. సప్త చిరంజీవులలో వేదవ్యాసులు ఒకరు. సప్త చిరంజీవులు ఈ రోజుకి కూడా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క మానవులకు సంబంధించిన ప్రతి యాక్షన్‌ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నమ్మినా, నమ్మకపోయినా ఇది వాస్తవం. ఓకే. వాళ్ళలో వేదవ్యాసులు ఒకరు. ఇది ఈ 4 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 ఏంటి? వేదవ్యాసుడికి ఉన్న మరొక పేరు కృష్ణ ద్వైపాయుడు. నంబర్ 2 ఆయన అష్టాదశ పురాణాలని మహాభారతంతో పాటుగా ఆయన రచించారు. వేదాల్ని కూడా విభజించారు. మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? వైశంపాయనుడు ఆయన యొక్క శిష్యుడు. ఆయన ద్వారా మానవ లోకానికి ఈ యొక్క ఆయన రచించినవన్నీ మానవ లోకానికి ఇవ్వడం జరిగింది. నాలుగవది ఏంటి? సప్త చిరంజీవులలో ఆయన ఒకరు. నెక్స్ట్ క్వెషన్. వేదవ్యాసుని తండ్రి ఎవరు? ఆన్సర్ పరాశర మహర్షి. తల్లి సత్యవతి.
పరాశరుడు ఒక మహర్షి. ఆయన సత్యవతిని వివాహం చేసుకోవడంతో వేదవ్యాసుడు జన్మించాడు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 3473. భీష్ముడు అసలు పేరేంటి? దేవవ్రతుడు, గాంగేయుడు మరొక పేరు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఇదేంటంటే భీష్ముడి అసలు పేరేంటంటే దేవవ్రతుడు. ఆన్సర్ చెప్పిన విధంగా. ఆయన శంతన మహారాజు గంగాదేవి. ఓకే. ఇది క్లియర్ చేస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా ఉంటుంది. ఓకే. శంతన మహారాజు, గంగాదేవి వీళ్ళ ఇద్దరికీ వివాహం చేసుకోవడంతో వీళ్ళకి సంబంధించి నా వ్యక్తి పేరు దేవవ్రతుడు. ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను. నాకు రాజ్యం నాకు వద్దు అని ప్రతిజ్ఞ చేస్తాడు. సో, ఆ తరువాతే భీష్ముడు అనే పేరు ఈ యొక్క దేవవ్రతుడికి వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆ ప్రతిజ్ఞ ఏంటి? ఫోర్త్ క్వెషన్ మనం చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ భీష్ముడి అసలు పేరేంటి? దేవవ్రతుడు. ఆయన శంతనుడు, గాంగేయుడు వాళ్ళకు పుట్టిన వ్యక్తి పేరు దేవవ్రతుడు. ఆయన చేసిన ప్రతిజ్ఞ వల్ల అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఫోర్త్ క్వెషన్ అబ్జర్వ్ చేద్దాం. సో, ఇంతటితో 3 అయిపోయింది. ఫోర్త్ క్వెషన్. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ పేరు ఏంటి? భీష్ముడు తండ్రి పేరు చెప్పాను గదా! శంతనుడు అని. ఆయన సంతోషం కోసం తన తండ్రి మరియు సత్యవతికి, అంటే తన తండ్రి శంతనుడికి 2 భార్యలు. ఒకరు గంగ, ఇంకొక వ్యక్తి పేరేంటంటే సత్యవతి. ఓకే. సత్యవతి గంగకు ఉండే ఒకే కొడుకే భీష్ముడు. సత్యవతికి కొడుకులున్నారు గదా! సో, వాళ్ళ సంబంధించి వాళ్ళ పిల్లలు సింహాసనం అధిష్ఠించేలా చేయడానికి నేనెప్పటికీ బ్రహ్మచారిగా ఉంటాను. అండ్ రాజ్యానికి నేను వారసుడిని కాను అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. అలా ప్రతిజ్ఞ చేయడంతో అలా ఒక త్యాగపూరితమైన ప్రతిజ్ఞనే ఆయనకు భీష్మ ప్రతిజ్ఞగా ప్రసిద్ధి చెందిందనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. శంతనుడు భీష్ముడి యొక్క తండ్రి. తర్వాత ఈమె గంగ. ఈయనకు ఉన్న మరొక భార్య పేరు సత్యవతి. సో, వీళ్ళకు పుట్టిన బిడ్డ భీష్ముడు. అండ్ వీళ్ళకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళే రాజ్యాన్ని ఏలాలి. నేనెప్పటికీ రాజ్యం జోలికి రాను. నేనెప్పటికీ బ్రహ్మచారిగా ఉంటాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేయడంతో దాన్ని భీష్మ ప్రతిజ్ఞ అని పిలుస్తారు. అలా చేయడంతోనే ఆయన దేవవ్రతుడిగా ఉన్న వ్యక్తి భీష్ముడిగా పేరు వచ్చిందనమాట. ఇది ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ మహాభారతానికి సంబంధించి. అండ్ ఎవరికైతే వాళ్ళు పుడతారో వాళ్ళకు సమస్యలొస్తాయని భయపడి ఈ యొక్క ప్రతిజ్ఞ ఆయన చేయడం జరిగింది. అండ్ ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆయన ఎప్పుడు వివాహం అయితే చేసుకోలేదు. అండ్ ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. తర్వాత ఫిఫ్త్ క్వెషన్. శాంతనుడు ఎవరి భార్య? ఆన్సర్ గంగ అన్నమాట. ఇక్కడ శాంతనుడు ఎవరి భార్య? క్వెషన్ రాంగ్ అండి. శాంతనుడి భార్య ఎవరు అనేది క్వెషన్ ఇక్కడ. భార్య ఎవరు? గంగ. చెప్పాను కదా! ఈ ఇమేజ్ చూడండి. శాంతనుడి భార్య గంగ. ఈ గంగకు పుట్టిన వ్యక్తి భీష్ముడనమాట. ఆయన ఒకరోజు గంగా నది ఒడ్డున వెళ్ళి వేటాడే సమయంలో ఈ యొక్క గంగని చూస్తాడు. చూసిన వెంటనే నేను వివాహం చేసుకోవాలి అని నా కోరికుంది అని చెప్పడంతో ఆయన శంతనుడు గంగకు చెప్పడంతో గంగ ఒక షరతు పెడుతుంది. షరతు ఏంటంటే, నేను ఏమి చేసినా, ఎప్పుడు చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు అని చెప్తుంది. అలా చెప్పడంతో ఆ షరతుకి శంతనుడు అంగీకరిస్తాడు. అంగీకరించి గంగను వివాహం చేసుకుంటాడు. సో, అప్పుడు గంగకు శంతనుడికి పుట్టిన కుమారుడే భీష్ముడు అన్నమాట. సో, ఈ భీష్ముడికి మరొక పేరు దేవవ్రతుడు. ఫైన్. క్లియర్. ఇది మనకు ఫిఫ్త్ క్వెషన్ దాకా పూర్తయిపోయింది. తర్వాత సిక్స్త్ క్వెషన్. గంగ పుత్రుడెవరు? ఆన్సర్ దేవవ్రతుడు, భీష్ముడు. సో, గంగాపుత్రుడు చెప్పాను కదా! దేవవ్రతుడు, భీష్ముడు. ఆయన భీష్ముడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన అందుకే గంగపుత్రుడు కనుకే ఆయనని ఈ పైన నేను నీకు ఇచ్చిన విధంగా గాంగేయుడు అని పిలుస్తారు. గాంగేయుడు అని ఎందుకు పిలుస్తారు? ఆయన తల్లి గంగ గనుక.
ఓకే. ఫిఫ్త్ క్వెషన్ కూడా పూర్తయిపోయింది. సిక్స్త్ క్వెషన్ కూడా పూర్తయిపోయింది. అండ్ సెవెంత్ క్వెషన్. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున సైన్యాధిపతి మొదట ఎవరు? ఆన్సర్ దృష్టద్యుమ్నుడు అని ఇచ్చారు గదా! సో, దృష్టద్యుమ్నుడి కంటే ముందు ఎవరు అంటే ద్రుపదుడు. ఆయన పాండవులకు సంబంధించి ఒక రాజన్నమాట. ఆయన చేసిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఇద్దరు పుట్టారన్నమాట. ఓకే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను మీకు. ద్రుపదుడికి ద్రుపదుడు ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేయడంతో ఆయనకు ఇద్దరు సంతానం కలుగుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృష్టద్యుమ్నుడు ఒకరు. రెండో వ్యక్తి ఎవరు అంటే ఆ రెండో రెండో వ్యక్తి ఎవరు అంటే అతను ఆహ్, ఆహ్, రెండో వ్యక్తి ఆహ్, ద్రౌపది. ద్రౌపది. సో, దృష్టద్యుమ్నుడు మరియు ద్రౌపది వీళ్ళిద్దరూ ఈ యొక్క ద్రుపదుని పిల్లలనమాట. వాళ్ళ పిల్లలు. సో, అలా ఉంటుంది. అంటే ఫస్ట్ పాండవుల తరపున సైన్యాధిపతి మొదట ఎవరు అంటే ద్రుపదుడు. ఆయన తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత దృష్టద్యుమ్నుడు ఆ యొక్క సైన్యాధిపతి స్థాయికి ఆయన చేరుకుంటాడనమాట. ఇది చిన్న స్మాల్ ఇంట్రొడక్షన్. ఓకే. ఇక 3, 4, 7, 8 క్వెషన్ విషయానికొస్తే కౌరవుల తరపున తొలి సేనాధిపతి ఎవరు? ఆన్సర్ భీష్ముడు. ఇక్కడ మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున తొలి సేనాధిపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అంటారు గదా! సో, అది భీష్ముడే అన్నమాట. ఆయన సుమారు 10 రోజుల పాటు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారాయన. అండ్ ఆయన తరువాత ద్రోణాచార్యుడు ఆ యొక్క బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది ఈ ఎయిత్ క్వెషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నైన్త్ చూద్దాం. అర్జునుని గురువు ఎవరు? ఆన్సర్ ద్రోణాచార్యుడు. ఈటికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద్రోణాచార్యుడు అర్జునుని గురువు. అండ్ ఈయన పాండవులు మరియు కౌరవులకు కూడా గురువే అన్నమాట. కేవలం అర్జునుడికి మాత్రమే కాదు. ఇద్దరికీ కౌరవులకి, పాండవులకి ఇద్దరికీ గురువే. అండ్ ఆయన అర్జున్‌లో చాలా ఇష్టమైన శిష్యుల్లో అర్జునుడు ఒకడు. ద్రోణుడిని ఆయన ఆచార్య అని పిలిచేవారనమాట. తర్వాత భీష్ముడు ద్రోణుడిని యువరాజులకు బోధించడానికి ఆహ్వానించినప్పుడు పాండవులు మరియు కౌరవులు ద్రోణుడి నుంచి విద్యాభ్యాసం అంటే వాళ్ళిద్దరూ అంటే ఈ యొక్క పాండవులు కానీ, కౌరవులు కానీ ఇద్దరు కూడా ఈ ద్రోణాచార్యుడి నుంచే అన్ని విద్యల్ని అభ్యసించారనమాట. మరి ద్రోణుడు అసలు ఈయన ఎవరు అంటే భరద్వాజ మహాముని అనే ఒక ఆచార్యుడుంటారు. సో, ఆయన యొక్క కుమారుడనమాట. ఆయన ఎవరైతే ఈ యొక్క ఆశ్రమవాసం ఎప్పుడైతే పూర్తవుతుందో, ఆ పూర్తయిన వెంటనే కృపాచార్యుడి చెల్లెలు ఎవరైతే ఉంటుందో కృపి అని ఆమెని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరు అంటే అశ్వత్థామ. ఓకే. సో, ద్రోణాచార్యుడి భార్య కృపి. కృపి. వీళ్ళకు పుట్టిన పిల్లోడు అశ్వత్థామ. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ అదే. ద్రోణాచార్యుని భార్య ఎవరు? ఆన్సర్ కృపి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేద్దాం. అశ్వత్థాముడు ఎవరి కుమారుడు? ఇది కూడా అదే కదా! ద్రోణాచార్యుడు. సో, ద్రోణాచార్యుడు మహాభారతంలో ద్రోణాచార్య కుమారుడు ఈ యొక్క ఈ అశ్వత్థాముడు. సో, ఆమె తల్లి పేరు ఇందాక చెప్పిన విధంగా కృతి. సో, చాలా చాలా కఠినమైన తపస్సు చేశారు వాళ్ళిద్దరూ. సో, ఆ తపస్సు చేయడం శివశక్తితోనే ఈ అశ్వత్థామ పుట్టాడని చెప్పి కొన్ని కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. తర్వాత నెక్స్ట్ 3, 4, 8, 2 క్వెషన్ విషయానికొస్తే ద్రౌపది పితామహారాజు ఎవరు? పితామహారాజు అంటే ఆమె తండ్రి ఎవరు? ఆన్సర్ ద్రుపదుడు. ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. ద్రుపదుడు ఒక యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞానికి ఒకడు దృష్టద్యుమ్నుడు పుట్టాడు. తర్వాత ద్రౌపది పుట్టింది. ఆ క్వెషన్ ఇది. సో, ద్రౌపది పితామహారాజు ఎవరు? ఆన్సర్ ద్రుపదుడు. ఈ ద్రుపదుడి విషయానికొస్తే
ఈ ద్రుపదుని విషయానికొస్తే ఈమె ఆహ్, ద్రుపదుడు పుట్టింది గదా! సో, ఈమెకు ద్రౌపదికి మరొక పేరుంది. ఆ పేరేంటంటే ద్రుపదాత్మజ. భావినండి. ద్రుపదాత్మజ అనే పేరు కూడా ఈమెకైతే ఉంది. అండ్ ఈమె శివుడిని 5 సార్లు భర్తగా కోరుకుందనమాట. సో, అందుకే ఆమెకు ఐదుగురు భర్తలు, ఐదుగురు పాండవులు ఉండేలా ఆయన వరమైతే ఇవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఆహ్, ద్రౌపది అసలు పేరేంటి? కృష్ణ. అందుకే పాంచాలి అని కూడా పిలుస్తారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆహ్, ద్రౌపది అసలు పేరు కృష్ణ. ఓకే. అయితే ఆహ్, ఇంకొన్ని దాంట్లో ఏమంటారంటే పాంచాలి, యజ్ఞసేని. యజ్ఞసేని ఎందుకు? ఇందాక చెప్పాను గదా! వాళ్ళ తండ్రి ద్రుపదుడు యజ్ఞం వల్లే ఆమె పుట్టింది కనుక యజ్ఞసేని అని పిలుస్తారు. పాంచాలి అని పిలుస్తారు. సో, ఎందుకంటే పాంచాల్ రాజ్యానికి చెందిన యువరాణి కాబట్టి పాంచాలి అని పిలుస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ ద్రౌపది ఎందుకు? వాళ్ళ తండ్రి పేరు ద్రుపదుడు కనుక ద్రౌపది అని పిలుస్తారు. కృష్ణ ఆహ్, అని కూడా పేరుంది ఆయనకు. ఆమెకు. సో, ద్రౌపదికి మొత్తం 4 పేర్లున్నాయి. 1 ద్ర ద్రౌపది, 2 కృష్ణ, 3 పాంచాలి, 4 యజ్ఞసేని. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్రౌపది ఎవరి అగ్నిగుండం నుంచి పుట్టింది అంటే ద్రుపదుని యజ్ఞకుండం నుంచి ఆమె పుట్టిందనమాట. సో, ఆమెతో పాటు ఆమె సోదరుడు దృష్టద్యుమ్నుడు ఇద్దరు కలిసి ఆ యొక్క యజ్ఞకుండం నుంచి ద్రుపదుని యజ్ఞకుండం నుంచి జన్మించడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ యొక్క యజ్ఞకుండం గురించి మనం అబ్జర్వ్ చేస్తే, యజ్ఞకుండం ఎందుకు అంటే, ద్రుపదుడు గురువు ఎవరైతే ఉంటారో ఆయన పేరు ద్రోణాచార్యుడు. ఇందాక చెప్పిన విధంగా. సో, ఆయన ద్రోణాచార్యుడిని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నాడనమాట. సో, దానికి సంబంధించి ఒక వీరుడు కావాలని ప్రార్థిస్తూ ఆయన ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞమే ద్రోణాచార్యుడిని చంపడానికి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారనమాట. అది దాని యొక్క ప్రాముఖ్యత. ఇది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ కర్ణుని తల్లి ఎవరు? కర్ణుని తల్లి ఆన్సర్ కుంతి. 3484 దాకా అయిపోయింది కదా! సో, నెక్స్ట్ క్వెషన్ 3486 ఐ థింక్ 3484 క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో, ద్రుపదుని అసలు యజ్ఞకుండం ఎందుకు స్టార్ట్ అయింది అంటే, ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడానికి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 3485 కర్ణుని తల్లి ఎవరు? ఆన్సర్ కుంతి. కుంతి గురించి చాలా మనం మాట్లాడుకోవాలండి. కుంతి ఎవరు అంటే పాండవుల యొక్క అమ్మ. పాండవుల యొక్క తల్లి. సో, ఆమెకు చిన్నతనంలో దూర్వాసుడు అనే వ్యక్తి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం ఏంటంటే, ఆమె కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమై స్ సంతానాన్ని ప్రసాదిస్తాడు. అది ఆమెకున్న వరం. సో, కుంతి సూర్యుడిని ఒకరోజు ఆమె స్మరిస్తది. స్మరించి అతని లాంటి కొడుకుని కోరిందనమాట. సూర్యుడి కవచం మరియు కుండలాలతో ఈవెన్ చెవి పోగులతో కూడా కర్ణుడుని ప్రసాదించాడనమాట. తర్వాత కన్యత్వం అంటే ఆమెకున్న కన్యత్వం ఏదైతే ఉంటుందో దాన్ని నిలుపుకోవాలనే కోరికతో కుంతి కర్ణుడిని నదిలో వదిలేస్తది. వదిలేయడంతో ఆ తర్వాత సూత వంశానికి చెందిన అతిరథుడు ఆయన భార్య రాధతో కలిసి ఆ పెట్టెని కనుగొని కర్ణుడిని తమ సొంత కొడుకుగా పెంచుకుంటారు. ఫైన్. సో, కర్ణుడి యొక్క అసలు తల్లి ఎవరు అంటే కుంతి. కానీ కుంతి ఆ కర్ణుడిని పెంచలేదు. పెంచకుండా నదిలో వదిలేయడంతో ఆ పెట్టెను కనుక్కొని ఈ యొక్క సూత వంశానికి సంబంధించిన అతిరథుడు, ఆయన భార్య రాధ ఇద్దరు కలిసి పెట్టెను తీసుకొని కర్ణుడిని సొంత కొడుకుగా వాళ్ళు పెంచుతారు. సో, అది ఇక్కడ పాయింట్. తర్వాత కర్ణుని తండ్రిగా భావించబడే దేవుడు ఎవరు? నెక్స్ట్ క్వెషన్ ఆన్సర్ సూర్యదేవుడు. సో, దీనికి యాజ్ యూజువల్ మీరు చెప్పొచ్చు. అంటే ఆమె సూర్యదేవుడిని కోరుకొనే
కర్ణునికి జన్మిస్తుంది కనుక సో, ఆన్సర్ మీకు ఎక్స్‌ప్లనేషన్ దీనికి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ క్వెషన్ 3487 పాండవుల తండ్రి ఎవరు? ఆన్సర్ పాండు. పాండు ఈయన బేసికల్‌గా కురు రాజ్యానికి సంబంధించిన రాజు ఈయన. అండ్ పాండవులలో మొదటి ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యుధిష్ఠిరుడు కావచ్చు, భీముడు కావచ్చు, అర్జునుడు, నెక్స్ట్ నకులుడు, సహదేవుడు ఉన్నారు కదా! సో, వీళ్ళ 5 మంది కూడా కరెక్ట్‌గా మాట్లాడితే ఈ పాండుకి సంబంధించిన పిల్లలు కారు. అంటే ఈయనకు బేసికల్‌గా పుట్టుకతోనే ఒక అంటే హ్మ్. ఎలా చెప్పాలి? ఆయనకు పిల్లలు పుట్టరనమాట. ఆయనకు శాపం ఉంది ఆయనకు. సో, శాపంతో ఈయన పాండురాజుకి ఇద్దరు భార్యలు. ఓకే. ఆ ఇద్దరు భార్యల పేరేంటి? మీకు తెలిసే ఉంటది. ఆ ఇద్దరు భార్యల పేరేంటి? ఒకరు ఆహ్, ఓకే. వ పాండురాజుకి సంబంధించి ఇక్కడ మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, సో, ఈయనకు ఒక చిన్న శాపం వల్ల ఆయన పిల్లలైతే పుట్టరు. సో, ఆయనకు ఇద్దరు భార్యలు. వాళ్ళ పేర్లు మీరు అబ్జర్వ్ చేస్తే కుంతీదేవి, మరొక భార్య పేరు మాద్రి. పాండురాజుకు ఇద్దరు భార్యలు. ఒకరు కుంతీదేవి, మరొకరు మాద్రి. కుంతీదేవికి ముగ్గురు పిల్లలు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. ఐ రిపీట్ కుంతీదేవికి ముగ్గురు పిల్లలు. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మాద్రికి ఇద్దరు పిల్లలు. నకులుడు, సహదేవుడు. ఇద్దరు పిల్లలు. మీరు చిన్న ట్రిక్ అబ్జర్వ్ చేస్తే సో, ఇక్కడ ఓకే. ఇది కూడా 2 అక్షరాలే. బట్ మనకు 1, 2, 3గా మనకు కనిపిస్తుందిది. కున్ అంటే ఆటోమేటిక్‌గా 2 అక్షరాలే ఒప్పుకుంటాను నేను. బట్ ఇక్కడ మాద్రి అంటే మనకు ఇక్కడ కళ్ళకు 2 కనబడుతున్నాయి కాబట్టి, మీరు గుర్తుపెట్టుకునే విధంగా మీరు ఆలోచిస్తే చిన్న షార్ట్‌కట్‌గా సో, మాద్రికి ఇద్దరు సంతానం, కుంతీదేవికి ముగ్గురు సంతానం అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో, వీళ్ళ 5 మంది కూడా పాండురాజుకి పాండురాజుకి పుట్టలేదనమాట. వీళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తే వాళ్ళు జన్మతః భగవంతుని స్వరూపాలుగానే వాళ్ళు పుట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పాండవుల తల్లి ఎవరు? కుంతి మరియు మాద్రి. సో, 80 క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ యుధిష్ఠిరుడు ఏ దేవుని ప్రసాదం వల్ల పుట్టాడు? 3489 క్వెషన్. ఆన్సర్ ధర్మరాజు, యముడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యుధిష్ఠిరుడు ధర్మరాజు అని కూడా పిలువబడే ఇతనేంటంటే యముడి అంశతో కుంతికి జన్మించడం జరిగింది. ఓకే. యముడి అంశతో కుంతికి పుట్టాడనమాట. సో, దూర్వాస మహర్షి అనే ఒక మహర్షి కుంతీదేవికి ఒక వరం ఇవ్వడం జరిగింది. ఆ వరం ఏంటంటే ఆ వరంని ఆమె తీసుకొని యమధర్మరాజు అంశతో యుధిష్ఠిరుడుని ఆమె కనిందనమాట. ఇది చిన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనము భీముడు ఏ దేవుని ప్రసాదం వల్ల పుట్టాడు? ఆన్సర్ వాయుదేవుడు. సో, భీముడు వాయుదేవుని ప్రసాదం వల్లే జన్మించాడు. సో, కుంతీదేవి వాయుదేవుడిని కూడా ప్రార్థించింది. ప్రార్థించడంతో ఆమెకు భీముడిని ప్రసాదించాడనమాట. సో, అందుకని ఆయన పుట్టుకతోనే చాలా చాలా బలంగా ఉంటాడు. అందుకని ఆయన్ని వాయుదేవుడి అంశగా ఆయన చెప్తారనమాట. నెక్స్ట్ క్వెషన్ అర్జునుడు ఏ దేవుని ప్రసాదం వల్ల పుట్టాడు అంటే, ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, అర్జునుడు పాండవ సోదరులలో ఆయన మూడో వాడనమాట. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కుంతీదేవికి సంబంధించిన కొడుకు అర్జునుడు. ఓకే. అంటే యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. వీళ్ళ ముగ్గురు కుంతి యొక్క కుమారులు. కుంతి యొక్క కుమారులనమాట వీళ్ళు. ఓకే. ఈ అర్జునుడు తన తన తల్లి బంధువు ఆహ్, కృష్ణుడు ఎవరైతే ఉంటారో, సో, కృష్ణుడి దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవాడనమాట. చాలా చాలా స్నేహాన్నిగా ఉండేవాడు. సో, అందుకే కృష్ణుడిని ఆయన ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఆయన్ని ఎంచుకున్నాడనమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. నెక్స్ట్ క్వెషన్ నకులుడు సో, అర్జునుడు ఏ దేవుని ప్రసాదం వల్ల పుట్టాడు? ఆన్సర్ ఇంద్రుడు. నెక్స్ట్ నకులుడు, సహదేవుడు ఏ దేవుని ప్రసాదం వల్ల పుట్టారు అంటే అశ్విని దేవతలు. అశ్విని దేవతలు వరంగా మాద్రికి పుట్టారు. ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే సో, కుంతికి ముగ్గురు చెప్పాను గదా! యుధిష్ఠిరుడు, అర్జునుడు మరియు భీముడు పుట్టారు. మాద్రికి నకులుడు, సహదేవుడు కదా! సో, నకుల, సహదేవులు మాద్రికి పుట్టడం జరిగింది. సో, ఏ దేవుని ప్రసాదం వల్ల? ఆన్సర్ అశ్విని దేవతల వల్ల. ఇక్కడ మనము నకులుడికి, సహదేవుడికి ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, మిగిలిన వాళ్ళకు వచ్చినంత కీర్తి నకుల, సహదేవులకు పెద్దగా రాలేదు. సో, కానీ ఇక్కడ నకుల, సహదేవులకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది కనుక, నేను వాళ్ళకి సంబంధించిన ఒక పాయింట్స్ చెప్తాను. కుదిరితే నోట్ చేసుకోండి. ఇక్కడ నలుపు శరీరంతో ఉన్న వ్యక్తి, చాలా చాలా అందమైన వ్యక్తి ఎవరు అంటే నకులుడనమాట. అండ్ ఆయన కొన్ని కొన్ని ఆరోగ్యాల్ని నయం చేసే ఆయుర్వేద కళ కూడా నకులుడికి ఉంది. చాలా చాలా గొప్ప యుద్ధ విన్యాసాలు కలిగిన వ్యక్తి. అండ్ సహదేవుడు కూడా చాలా చాలా అత్యంత తెలివైన వాడు. అండ్ ధర్మరాజుకు చాలా గొప్ప సలహాలిచ్చే వ్యక్తిగా ఆయన నియమించారు సహదేవుడిని. అండ్ యుద్ధ క కళలు కూడా సహదేవుడికి చాలా చాలా గొప్పగా వస్తాయి. పెద్ద కత్తి యుద్ధం
నిపుణుడు. అండ్ దుర్యోధనుని కోరిక మేరకు యుద్ధ ముహూర్తం కూడా సహదేవుడే పెట్టాడు. ఓకే. ఇవి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ కుంతి అసలు పేరేంటి అంటే, కుంతి అసలు పేరు కృధ. కుంతి అసలు పేరు కృధ. కృధకు జన్మనిచ్చిన వ్యక్తి ఏ పేరు అంటే శూరసేనుడు. కృధ యొక్క వాళ్ళ తండ్రి పేరు శూరసేనుడు. కుంతి అసలు పేరు కృధ. సో, కుంతిని కన్న వ్యక్తి శూరసేనుడు. నెక్స్ట్ ఈ దత్తత ఏంటంటే శూరసేనుడికి కుంతి పుట్టింది. కానీ కుంతి పెరిగింది మాత్రము కుంతిభోజుడు అనే వ్యక్తి దగ్గర పెరిగింది. అంటే కుంతిభోజుడు అనే వ్యక్తి కుంతిని దత్తత తీసుకున్నారనమాట. సో, ఆ ప్రకారంగా ఆమెని పెంచిన వ్యక్తి కుంతిభోజుడు కారణంగానే ఆమెకు కుంతి అనే పేరు రావడం జరిగింది. తర్వాత ఈమె బంధుత్వం ప్రకారంగా ఏంటంటే శ్రీకృష్ణుడికి మేనత్తవుతే వసుదేవునికి ఆమె సొంత స్వయాన చెల్లెలవుతుందనమాట. ఓకే. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. కుదరకపోతే ఇంకొకసారి రివైజ్ చేసుకొని వినండి. తర్వాత కుంతి దత్త తండ్రి ఎవరు? సో, కింద నేను ఇచ్చిన విధంగా కుంతిభోజుడు అసలు తండ్రి పేరు శూరసేనుడు. నెక్స్ట్ క్వెషన్ మాద్రి ఏ దేశపు రాజకుమారి? మాద్రి ఏ దేశపు రాజకుమారి అంటే మాద్రి మద్ర దేశపు రాజకుమారి. సో, ఈమె మహాభారతంలో కురు వంశానికి సంబంధించిన ఒక పాండ్రాజుకి సంబంధించిన రెండవ భార్య. ఇందాక చెప్పాను కదా! కుంతి, మాద్రి. ఈమె కుమారులు ఎవరు? నేను ఇందాక చెప్పిన విధంగా పైన కనబడుతున్న 3492 క్వెషన్ నకులుడు, సహదేవుడు ఈమె మాద్రి యొక్క కుమారులు. ఫైన్. ఈమె ఆ రాజ్యానికి సంబంధించిన యువరాణి అన్నమాట. తర్వాత ఆహ్, నెక్స్ట్ క్వెషన్ ధృతరాష్ట్రుని తండ్రి ఎవరు? ఆన్సర్ వ్యాస మహర్షి. సో, భీష్ముడు ఎవరైతే ఉంటారో సో, వినండి. భీష్ముడు తన 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 సోదరులు అంటే ఒకటి అబ్జర్వ్ చేద్దాం. కొంచెం ఉండండి. శంతనుడు మరియు గంగ. శంతనుడు మరియు సత్యవతి. శంతనుడు ఆహ్, మగవారు. గంగ, సత్యవతి ఈయన యొక్క భార్యలన్నమాట. వీళ్ళిద్దరికీ పుట్టిన వ్యక్తి భీష్ముడు. వీళ్ళకు కొంతమంది సంతానం ఉన్నారు. సో, రాజ్యము నాకు వద్దు. నేను ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోతానని ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. దాని పేరే భీష్మ ప్రతిజ్ఞ. తర్వాత వీళ్ళకి సంతానం లేదు. బట్ ఎప్పుడైనా సరే సంతానం కావాలి అని భీష్ముడు ఏం చేస్తాడు అంటే, తన సోదరుల అంటే ఈ యొక్క శంతనుడికి, సత్యవతికి సంతానం ఉన్నారు. ఈ సంతానానికి నెక్స్ట్ అంటే ఆ తరువాత సంతానం లేరు. అలా లేకపోవడంతో భీష్ముడు తన సోదరుల సంతానం లేకుండా మరణించిన తర్వాత ఆ సింహాసనానికి వారసులు అవ్వడానికి వ్యాసుడిని వారి భార్యల ద్వారా పిల్లల్ని కనమని చెప్పి వేదవ్యాసుని కోరుతాడనమాట. సో, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో, ధృతరాష్ట్రుని తండ్రి ఎవరు అంటే వ్యాస మహర్షి. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు మహాభారతాన్ని చూస్తున్నారు. సో, ఈ యాంగిల్ మనం చూసే యాంగిల్ ఖచ్చితంగా వేరే ఉండాలి. వ్యాసుడు వాళ్ళ భార్యలతో పిల్లల్ని కన్నారు అంటే అది కేవలం దైవికంగా మాత్రమే. అంటే మనస్ఫూర్తిగా వాళ్ళ మనసు ఎప్పటికీ భగవంతుని దగ్గర ఉంటది. వాళ్ళు అప్పుడు కేవలం ఒక ప్రసాదంతో వాళ్ళు పుట్టడం జరిగింది. ఇంతకన్నా నేను చెప్పలేను. సో, వ్యాస మహర్షి ప్రసాదంతో పిల్లల్ని కన్నారనమాట వాళ్ళ భార్యలు. ఓకే. తర్వాత అంటే శారీరకంగా కాదు. తర్వాత సో, వాళ్ళ పిల్లలెవరు అంటే అంబిక గాని, అంబాలిక గాని వాళ్ళ ద్వారా విచిత్ర వీర్యుడు ఆహ్, తో ధృతరాష్ట్రుడిని జన్మించారనమాట. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. నెక్స్ట్ క్వెషన్ గాంధారి ఎవరి భార్య? ఆన్సర్ ధృతరాష్ట్రుడు. ధృత ధృతరాష్ట్రుడు. గాంధారి మామూలుగా మనకు మహాభారతంలో హస్తినాపురంకి సంబంధించిన ఒక అంధరాజు ధృతరాష్ట్రుని భార్య. సో, ఈమె గాంధార వంశానికి సంబంధించిన వ్యక్తి ఈమె. సో, ఈమె కౌరవులందరికీ అంటే 100 మందికి ఈమె అమ్మ, తల్లి. సో, ధృతరాష్ట్రుడు ఎవరు అంటే ఆయన పూర్తిగా పుట్టుకతోనే కళ్ళు లేకుండా ఉన్నారనమాట ఆయన. సో, ఆయన వివాహం చేసుకోవడంతో ఈమె పాతివ్రత్యాన్ని చాటుకుంటూ ఈమె కూడా కళ్ళుకు గంతలు కట్టుకొని చాలా ప్రసిద్ధి చెందిందనమాట. సో, ఈమెకు 100 మంది కుమారులు, ఒకే కుమార్తె. ఆ కుమార్తె పేరు దుశ్శల. దుశ్శల. తర్వాత నెక్స్ట్ క్వెషన్ గాంధారి పుట్టిన దేశం ఏంటి? గాంధార దేశం. సో, ఈ గాంధార దేశం ఏంటంటే ఈ రాజు సుబలుడు అని ఉన్నారనమాట. సో, ఆయన కుమార్తె అయినందుకు ఈమెకు గాంధారి అనే పేరు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మాద్రి దేశపు రాజకుమార్తె గనక ఆమెకు మాద్రి అనే పేరు ఇవ్వడం జరిగింది. సో, అలా అప్పుడు ఆ రాజకుమారులు కూతుర్లు ఎవరైతే ఉంటారో ఆ కూతుర్లకు ఆ రాజ్యం పేరు వచ్చే విధంగా పేర్లు పెట్టడం ఒక ఆనవాయితీగా ఉండిందేమో. సో, అందుకని ఎక్కువ ఇలా మనకు కనపడుతుంది. సో, గాంధారి పుట్టిన దేశం ఏంటి? గాంధార దేశం. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. గాంధార దేశం ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇండియా ఇలా ఉంది కదా! ఇండియా ఇలా ఉంది కదా! ఇక్కడ పాకిస్తాన్ ఉంది. సో, ఇది బోర్డర్. సో, పాకిస్తాన్ కన్నా ఈ పక్క ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఈ ప్రదేశంలో మనకు గాంధార దేశం ఉంది. ఈ గాంధార దేశాన్ని ప్రెజెంట్ ఏమంటున్నారు తెలుసా? చెప్తాను. కందహార్ అని పిలుస్తున్నారు. సో, మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో, కందహార్ ఐ థింక్ కందార్ ఏదో సంథింగ్ ఏదో అంటున్నారు. సో, ఇది ప్రెజెంట్ లైవ్ లొకేషన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్‌లో. అక్కడ గాంధారి అనే వ్యక్తి పుట్టారనమాట. సో, ఈమెకు అగైన్ 100 మంది పుట్టారు. అంటే మనకు ఈ మహాభారతం నిజంగా జరిగింది అని చెప్పడానికి ఇంతకన్నా క్లియర్ ఎగ్జాంపుల్స్ లేవు. ప్రెజెంట్ ఆ ఊరు అక్కడ ఉంది క్లియర్‌గా. తర్వాత నెక్స్ట్ క్వెషన్ కౌరవుల సంఖ్య ఎంత? 100 మంది. మనకు వీళ్ళలో
ధృతరాష్ట్రుడు చాలా చాలా పాపులర్. ఆయన 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 ఫస్ట్ పర్సన్ అనమాట. ఫస్ట్ పిల్లవాడు వాళ్ళలో. తర్వాత చాలా ఎక్కువ ప్రసిద్ధి చెందింది కూడా ఆయనే అనమాట. వీళ్ళతో పాటు చెప్పాను కదా! ఒక సోదరి కూడా ఉంది. ఆ సోదరి పేరు దుశ్శల. తర్వాత కౌరవులలో పెద్దవాడు ఎవరు? ఆన్సర్ దుర్యోధనుడు. ఇందాక నేను చెప్పిన క్వెషనే. సో, తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ వచ్చి దుర్యోధనుడు. సెకండ్ పర్సన్ ఎవరంటే దుశ్శాసనుడు. సెకండ్ పర్సన్. సో, ఈయన దుస్ దు దుశ్శాసనుని పాత్ర ఏంటంటే చాలా చాలా నెగెటివ్ క్యారెక్టర్ ఈయనది. ఈయన ద్రౌపదిని అవమానించడంలో చాలా చాలా ప్రధాన పాత్ర పోషించారనమాట ఈయన. ఓకే. నెక్స్ట్ క్వెషన్. కౌరవులలో రెండో వాడెవరు? ఆన్సర్ దుశ్శాసనుడు. ఇందాక చెప్పిన విధంగా. కర్ణుని దత్తత తల్లిదండ్రులు ఎవరు? అతిరథుడు, సారథి, రాధ. రాజు ధృతరాష్ట్రుని వద్ద పనిచేసే ఒక రథసారథి. ఎవరు? అతిరథుడు అనే వ్యక్తి ధృతరాష్ట్రుని దగ్గర పనిచేసే ఒక రథసారథి. అంటే రథాన్ని నడిపే వ్యక్తి. ఆయన భార్య పేరు రాధ. వీళ్ళిద్దరూ సంతానం లేకపోవడంతో ఒకరోజు నది దగ్గరికెళ్లారనమాట. అక్కడ వెళ్తే అక్కడ ఆయనకు ఒక ఒక పెట్టె లేదా ఒక సంచి వాళ్ళకు లభ్యమైంది. ఆ సంచిలో కర్ణుడు వాళ్ళకు బిడ్డగా కనపడ్డాడు. సో, వెంటనే ఆయనను తీసుకొని సొంత కొడుకులాగా ఆయన్ని పెంచి పెద్ద చేశారనమాట. నెక్స్ట్ క్వెషన్. వాళ్ళు మరొక విషయం ఏంటండి. ఈ అతిరథుడు కానీ, రాధ గాని ఇద్దరు కర్ణుడికి పెట్టిన ఫస్ట్ పేరేంటి అంటే వాసుసేన. వసుసేన. తర్వాత ఆయన రాధ కుమారుడు కావడంతో అతనికి రాధేయుడు అనే పేరు కూడా ఉంది. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకొని సో, కర్ణుడికి మరొక పేర్లేంటంటే వసుసేనుడు, తర్వాత రాధేయుడు. ఇద్దరి పేర్లు కూడా కర్ణుడికి సంబంధించిన పేర్లే. తర్వాత 33 క్వెషన్. అంటే 3503 ఈ రోజుకి సంబంధించి 33 క్వెషన్. విదురుడు ఎవరి కుమారుడు? ఆన్సర్ వ్యాస మహర్షి గాసి ద్వారా. ఇందాక చెప్పాను. వ్యాస మహర్షి చాలా చాలా శక్తివంతమైన వ్యక్తి. ఆయన మానసికంగా చాలామంది ఆడవారికి పిల్లలు కలిగే విధంగా ఆయన తన దైవిక శక్తుల ద్వారా ఉపయోగించి ఆయన పిల్లలు పుట్టించారనమాట. సో, వాళ్ళలో విదురుడు ఒకరు. ఆ యొక్క పద్ధతి పేరు నియోగ పద్ధతి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్. కృష్ణుడు ఎవరి కుమారుడు? వసుదేవుడు మరియు దేవకి. వసుదేవుడు మరియు దేవకి. సో, వసుదేవుల కుమారుడెవరు? కృష్ణుడు. దేవకి కంసుని యొక్క సోదరి దేవకి. సో, కృష్ణుని పుట్టిన వెంటనే కృష్ణుడు కంసుడిని చంపేస్తాడేమోనని కంసుడు కృష్ణుడిని చంపడానికి పూర్తిగా జైల్లో అంటే చెరసాలలో బంధించాడనమాట. సో, అందుకే కృష్ణుడి యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరు? వసుదేవుడు, దేవకి. అయితే అతనుని కంసుడు చంపాలని చూస్తున్నాడు గనక వసుదేవుడు అంటే కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు ఏం చేశారు అంటే కృష్ణుడిని గోకులంలోకి తీసుకెళ్ళి అక్కడ యశోదమ్మకు అప్పచెప్తాడనమాట. సో, అలా ఉంటుంది స్టోరీ. సో, కృష్ణుడు అంటే వసుదేవుని కుమారుడే. కానీ సో, అతన్ని వాసుదేవుడు అని కూడా పిలుస్తారనమాట. కృష్ణుడు ఎవరి కుమారుడు? వసుదేవుడు మరియు దేవకి. నెక్స్ట్ క్వెషన్. బలరాముడు ఎవరి కుమారుడు? వసుదేవుడు మరియు రోహిణిల కుమారుడు. అతను శ్రీకృష్ణుడికి స్వయాన అన్నయ్య అవుతారనమాట. తర్వాత 36 క్వెషన్. శ్రీకృష్ణుని చెల్లెలు ఎవరు? ఆన్సర్ సుభద్ర. అంటే సవతి సోదరి, సొంత సోదరి కాదు. సవతి సోదరి ఎవరు అంటే సుభద్ర. ఈమెకు బలరాముడికి నిజమైన సోదరి. అంటే సొంత చెల్లెలు సుభద్ర. శ్రీకృష్ణుడికి కొంత అంటే పిన్నమ్మ కూతురు, పెద్దమ్మ కూతురు చెప్తారు కదా! అలా అనమాట. ఈమెకు వసుదేవుని భార్య. అంటే ఆ వసుదేవుడికి మరొక భార్య అయిన ఆహ్, రోహిణికి పుట్టిన పిల్లలు బలరాముడు మరియు సుభద్ర అనమాట. చాలా చాలా కీలక పాత్ర పోషిస్తారు వీళ్ళు. అండ్ ఈమె ఏం చేస్తుంది అంటే అర్జునుడిని వివాహం చేసుకుంటుంది. అదే బిట్ 3507. సుభద్ర ఎవరి భార్య? అర్జునుడు. అర్జునుడు, సుభద్ర కలిసి వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళకి పుట్టిన బిడ్డ ఎవరు అంటే ఆ బిడ్డ పేరు అభిమన్యుడు. అర్జునుడు, సుభద్ర కుమారుడు. 3508 క్వెషన్ అది. సో, నెక్స్ట్ క్వెషన్ 37 ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ పరీక్షితుడు ఎవరి కుమారుడు? అభిమన్యుడు మరియు ఉత్తర. సో, కురుక్షేత్ర సంగ్రామంలో అభిమన్యుడు మ మ మరణించినప్పుడు ఉత్తర గర్భవతిగా ఉందన్నమాట. సో, అప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన ఒక బ్రహ్మాస్త్రం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఏదైనా సరే చనిపోతుందేమోనని మరణించే ప్రమాదం ఉన్నందున ఆయనకు శ్రీకృష్ణుడు అడ్డుగా నిలిచి ఆ యొక్క పిండాన్ని కాపాడతారనమాట. ఆ పిండమే పరీక్షితుడు. గుర్తుపెట్టుకోండి. సో, సుభద్ర అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడికి పెళ్లవుతుంది. ఆ అభిమన్యుడి భార్య ఉత్తర. అభిమన్యుడు ఉత్తరకి ఉన్న పుట్టిన బిడ్డ పరీక్షితుడు. ఆ పరీక్షితుడు ఉత్తర కడుపులో ఉన్నప్పుడు అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు లోపల బిడ్డని చంపాలని. ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంది శ్రీకృష్ణుడు. తర్వాత లాస్ట్ క్వెషన్ ఈరోజు. మహాభారత యుద్ధానికి సారథిగా ఉన్నవాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన అర్జునుని యొక్క సారథి అనమాట. సో, శ్రీకృష్ణుడి పాత్ర చాలా చాలా కీలకమండి. అండ్ ఆయన పాండవుల పక్షాన ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. అండ్ అంతేకాకుండా కృష్ణుడు భగవద్గీత ద్వారా అతనికి మరియు లోకానికి ఒక ధర్మబోధ ఆయన చేయడం జరిగింది. సో, ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన క్వెషన్స్ అన్ని పూర్తయిపోయాయి. ఐ హోప్ ప్రతి క్వెషన్‌ని నేను కాస్త కీన్‌గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. అండ్ నెక్స్ట్ క్వెషన్స్ కూడా ఇలాగే ఉండబోతున్నాయి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ ఎక్కువ మందికి ఈ యొక్క కంటెంట్ అన్నది వాళ్ళకి యూజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో, థాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. జై హింద్.